భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ మనము సువార్త గ్రహించాలని ప్రయాసపడినవాడు. As soon as he set foot in India, his children started dying one by one. ఆయన భారతదేశంలో అడుగుపెట్టిన కొన్ని దినాలకే తన బిడ్డలు ఒక్కొక్కరిగా చనిపోతూ వచ్చారు. His wife became mad. ఆ పరిస్థితిని బట్టి భార్య పిచ్చిదైపోయింది. And she died. ఆమె కూడా చనిపోయింది. He lost his entire family. ఆయన కుటుంబం అంతటి భారతదేశంలో పోగొట్టుకున్నాడు. So that he could give the gospel to us. ఎందుకు ఇంత నష్టాన్ని అనుభవించాడంటే కేవలం భారతదేశానికి సిలువ సువార్తనివ్వటానికి. And today we have preachers who are saying, "Oh, you come to me, I'll make you rich." నేటి దినాల్లో ప్రసంగికులు ఇదిగో మీరు నా యొద్దకు రండి నేను మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తానని బోధిస్తున్నారు. What a shame. ఎంత సిగ్గుతనం. This is what makes the cross of Christ of none effect. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి బోధకుల ద్వారా క్రీస్తు సిలువకు ప్రభావితం లేకుండా విలువ లేకుండా మారిపోతుంది. Paul never preached a prosperity gospel. పౌలు అలాంటి ప్రాస్పెరిటీ ప్రసంగాన్ని ఎప్పుడు చేయలేదు. Look at his preaching in the book of Acts. అపోస్తలుల కార్యములో ఆయన చేసిన ప్రసంగాల వైపు చూడండి. I'll give you a few examples. మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. Look at Acts chapter 13. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం. The first recorded message of Paul. అపోస్తలుడైన పౌలు చేసిన మొట్టమొదటి ప్రసంగం. Acts chapter 13. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యం. I'm going to ask Brother Anand to please read in Telugu verses 28 to 30. 28 నుండి 30 వచనాల వరకు చదువుదాం. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపవలనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గురించి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారు ఇప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. He preached Jesus' death on the cross and his resurrection. ఆయన క్రీస్తు యొక్క మరణ పునరుద్ధారణ గురించి ప్రకటించారు. You see, when Paul preached, he was preaching to a hostile crowd. ఆయన పౌలు ప్రసంగిస్తా ఉన్నప్పుడు చాలా వ్యత్యాసమైనటువంటి ప్రజలకి ఈయన బోధిస్తూ ఉన్నాడు. They were not ready to receive the gospel. వారు క్రీస్తు సువార్తను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి కాంగ్రిగేషన్ కాదండి. So all the more there was need for Paul to please those people. అయినప్పటికీ వారికి ప్రీతికరంగా బోధించాలి అన్న అవసరత బహుశా అక్కడ ఉండి ఉండవచ్చు. But he did not do that. అయితే వారికి ఇష్టపూర్వకమైన మాటలు పౌలు ప్రకటించలా. He didn't say, "I will give them what they want." వారికి ఏమి కావాలో నేను అదే ప్రసంగిస్తానని పౌలు చెప్పలేదు. I will give them what God wants them to hear. దేవుడు వారికి ఏమి ఇవ్వాలో దానిని నేను బోధిస్తాను. And it is Christ crucified. అది కేవలం సిలువ వేయబడిన క్రీస్తే. In verses 38 and 39 you would see 38 39 వచనాల్లో మనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడునని మీకు తెలియనుగాక. He preached the forgiveness of sins by the death of Christ. ఆయన క్రీస్తు శిలువ మరణం ద్వారా మాత్రమే పాప క్షమాపణని ప్రకటించారు. He preached justification by faith. ఆయన కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతామని ప్రకటించారు. No prosperity there. అక్కడ అభివృద్ధిని గురించి ప్రాస్పెరిటీ గురించి బోధించలా. Look at what happened in verse 50. 50వ వచనంలో ఏం జరిగిందో చూద్దాం. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణ ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలగజేసి వారిని తమ ప్రాంతము నుండి వెళ్ళగొట్టిరి. No prosperity, but